రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్య బాబోయ్, ఏంటిలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్య బాబాయ్, దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు చుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను. కన్నా, నాన్న, నాయనా, ఏంటి? ఒక్క 2 days ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ? ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని ఏం లేదు, శనివారం శవం ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంప. అయ్యో, అంత మాట ఎందుకులేండి? ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కలిస్తే ఏ? ఆ చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే డామ్ అని సౌండ్ వస్తుంది. డామని వినిపించదు, సైలెన్సర్ తగిలించారు, సౌండ్ రాదు. ఆ సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత. ఏమ్మా, ఇంత ప్లాన్ తో వచ్చిన వాడివి ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వేరా నా మ్యాప్? నేనా? పద. అయ్యో, నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. ఏయ్, ఓరి దేవుడు, అది బయటికి వెళ్లే దారి. బయటికి వెళ్ళేదారా? నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయనా. రా, ఇద్దరం కలిసి ట్రై పద. చేద్దాం. అయ్యో, వణుకు పుడుతుంది నాయన. ఏంటి? ఊరినే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు, జడ్జి కథ ముగించక తప్పదా? గోవిందా, ఇదిగో మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయావంటే ఆ చివరి రూమే జడ్జి రూము. 1 minute, ఆ మొదటి రూమ్ దొరికిపోవద్దు. ఏ? వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడని లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది, మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటూ. నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ. అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. ఏంటి? జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని ఇంకొకడు వస్తున్నాడు. ఎక్కడ? అడుగు 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 అడుగు. షూ. వాడే. మేడం మీద కావాలి, నా మీద ఉన్నారు. చూస్తాను. అయ్యో, కరెంట్ వచ్చిందే. స్విచ్ ఎవరు వేశారా బాబు? జడ్జి గారు వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే, లాభం లేదు. ఏంటమ్మా సౌండ్? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి. ఈవిడ ఫోన్ అలా అట్టుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ అట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తుండు గుడ్డని నా మొహాన్ని ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను వాటేసుకుని. అయ్యో, ఏమిటి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఏమిటి పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అక్కిష్టు అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12ంటికి నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పనే వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి, చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు,
అర్థమైందా? పోయి పడుకో. పదండి. ఆ, నువ్వెందుకు వెళ్ళండి. Come on, everybody. ఎగిరిపడి అంటున్నాడంటే రేయ్, అయ్యా రైట్. వస్తున్నానండి అయ్యా. ఎవరిని వీణ్ణే ఫినిష్ అయిపోయాడు. ఎవరో అనుకుని నువ్వు తారని పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకొచ్చావు? పాయింట్ క్యాచ్ చేశారు. బావ చెప్పేయమంటావా? ఈ నన్ను అడుగుతాడేంటి? అయ్యో చెప్పరా. మా బాబాయ్ పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అట్టుకొచ్చేయని చెప్పాడండి. అయ్యయ్యో నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడిపోయానండి. రేయ్ మొద్దు, బావ నిన్నే బాబా. అయ్యా వేధవా. అయ్యా తాగడం మంచిది కాదు. తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావమరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ అలాగే అయ్యా. అయ్యో, తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా. కాలిస్తే తల నాకు. అట్టగనండి. ఏం బాబు జడ్జి తల విడికెందుకు బాబు? వాడు చేపతలు అడిగేట దున్నపోతా. అయ్యో, చంపాడా? నిష్కారణంగా బొట్టలు పెట్టుకున్నారే. ఏయ్, అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటున్నావా? ఏయ్, దిక్కుమాలిన రారా. వస్తున్నా తల్లి. రారా అమ్మా, ఇటు. అమ్మా, వస్తున్నా తల్లి. అన్యాయంగా చంపేశాడు కదరా నీ బామ్మర్ది. నాకేమీ తెలియదమ్మా. అమ్మా, అభినయ సరస్వతి నాకేమీ తెలియదమ్మా. నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. పోరా. అమ్మా, అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానురా? మరి ఇంకెందుకు? కుక్క కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలికి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు. 1 గంటలో అన్యాయంగా చచ్చిపోయిందిరా. బాబాయ్ సావలేదమ్మ గారు, పాలు తాగేసి నిద్ర అవుతుందండి. ఆ చూడండి, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మర్ చాలా మంచోడు. ఆ, ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదందా దూదిచ్చానండి. దానికి కూడానా? జిగురుతండా దూదా అదేంటి? గొంతులో పెట్టకుండా మిరియాలు యాలకలు వేసి కాచిన పాలండి. వెరీ గుడ్. నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో, నువ్వు ఇక్కడే ఉండు. అక్కగారండి. అప్పుడే ఈ ఇంటికి మాకు భద్రత. హాయ్ హాయ్. క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఓ చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది. ఇవాళ అదే మంది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి వెళ్తే అరిచింది. అందుకే నేను పడగొట్టే దాన్ని పడగొట్టాను. కాలిస్తే తల నాకు. అట్టగారండి. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చేయి. అమ్మా. అటు చూడు. అయ్యో మళ్ళీ వచ్చాను. ఏంటి ఏంటి ఎందుకు అలా పరిగెడుతున్నారు? ఏమైందయ్యా? ఎందుకు పరిగెడుతున్నారు? ఇవన్నీ ఇక్కడ దాచిపెట్టాలి. ఆ ఫారెన్ భూతం మళ్ళీ వచ్చేసింది, కనపడితే అన్ని తినేస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్లు వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిట్రా రాజమాను? మాను మోకలు తప్ప మంచి పేరు దొరకలేదా? ఇళయరాజా నుంచి రాజాని తీసుకొని, రెహమాను నుంచి మానుని తీసుకొని, రెంటిని కలిపి రాజమానునయ్యాను. బాబు గారు, పేరు మార్చి ప్రయోజనం లేదు. నేను వచ్చాను కదా, ట్యూన్ మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య? మ్. ఎవరు నువ్వు? బాబు గారు ఇన్న బామర్ది బామర్దే. నా అసిస్టెంట్ బాబు గారు. వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బామర్ది. వాడు నవ్వటం నచ్చల. ఇదేంటండి? శృతి గురించి మాట్లాడతావా? మ్యూజిక్ గురించి నాకే బాబు గారు, చెప్తావా? బాబు ఇదేదో గారు, తెలుసా? గిటార్ cool down, పట్టుకో. cool down. ఏదో పాట పాడు చూద్దాం. బాబు గారు, మీరు లిస్ట్ లో వస్తారు లిస్ట్ బాబు గురించి గారు. నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జితో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టించండి, నేను ఆపలేను. ఏమన్నా? అదే ఏ యాక్టర్ పాట కావాలని ఏ అడుగుతున్నాను. యాక్టర్ అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా గెట్ నీ జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరు? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతావేంటయా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థ్యాంక్ యూ బాబాయ్. అలా షాక్ అయ్యావంటే ఏమైంది నీకు? తారా తారా